పంట ఎండిందని రైతు ఆత్మహత్య. 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది. వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి. సాగు ఇతరాలకు 32 లక్షలైన అప్పు తీర్చే మార్గం కానరాక రైతు బలవన్మరణం. పొలం వద్ద ఎవరేసుకున్న సాయి మల్లయ్య. జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదం. ఇక మిడ్మానేరు కుడికాలువ చివరి ఆయకట్టు పొలాలు నిరందక ఎండిపోతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జలపల్లి రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసనకు దిగారు. ఈ ఫోటో ఇచ్చినకి ఏమైనా ఉన్నదా? కొంచెమన్నా మనిషి మానవత్వం విలువలు ఏమైనా ఉన్నాయా? రైతులు చేతుల మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామంటే ఫోటో తీస్తాడు ఆయన. అటు పక్కన వారేసి ధైర్యం నింపాలేమన్నా. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా, మీ సమస్య వెలుగా కూరలేకుంటే వినతి ఇవ్వండి, ఇట్లా తీసుకుపోవాలి. కానీ ఆ మందు డబ్బాలతో వాళ్ళు నిల్చుంటే ఫోటోలు ఇచ్చి పేపర్లు ఎత్తారట. ఈ పేపర్ కానీ తీసిన మనిషికి ఏమన్నా కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేకుంటే మనిషి మానవత్వం ఏమైనా ఉన్నాయా? రైతులు రాజకీయంగా వాడుకుంటారా మీరు? వాళ్ళక్కడ మాకు ఏమంటే ఆత్మస్థైర్యం నిజానికి ఒకవేళ వాళ్ళ కనుక ఇబ్బంది పడితే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆత్మహత్య చేసుకున్న మందు డబ్బాలతో నిరసన తెలిస్తే ఆ మందు డబ్బాలతో ఫోటో వేస్తారా మీరు? అంటే ఇంకెంతమంది రెచ్చగొట్టాలనా? ఇతర రైతులు రెచ్చగొట్టాలి, రాజకీయ అవసరాల కోసం రైతులు రెచ్చగొట్టాలనా? మందు డబ్బాలు పట్టుకొని చేతులు నిల్చుంటే వాటి ఫోటోలు వేస్తారా వాటిని? అంటే ప్రజలు ఇంకా రైతులు రెచ్చగొట్టాలనా? ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తున్నారా? ఉద్దేశమైంది. వాళ్ళు నిజంగానే ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటే వాళ్ళకి ఆత్మనిర్భరత కల్పించి, వాళ్ళ ధైర్యం కల్పించి ఓ వినతి అండి, లేకపోతే మేము తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఒక వార్త వేయడమో లేకపోతే ఇంకేదో ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు మందు డబ్బాలతో నిరసన జరుపుతున్నాం అంటే వాళ్ళ చేతికి మనిషి మందు డబ్బిచ్చి ఫోటో తీస్తారా మీరు? రైతులను రాజకీయం కోసం ఇంత దిగజారు రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే ఇగో ఈ పత్రిక చేస్తున్నారు, అర్థం చేసుకోవాలి. మీరు రైతులకు మందు డబ్బాలు ఇచ్చి మన నిరసన జరిపినట్టుగా ఇగో నేను 4 రైతులు ఎవరన్నా నిజానికి అట్లా చేసుకోవాలనుకుంటే ఒక దగ్గర 4 గ్రూప్ గా మీటింగ్ పెట్టుకొని నిరసన వెళ్తారా మందు డబ్బాలతోని? అది చిన్న ముచ్చట. నా మందు డబ్బా పెట్టుకొని రైతులు నిరసన వెళ్తుందంటే ఇతర రైతులను ప్రేరేపించడం కాదా? ఆత్మహత్య చరణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏమన్నా కొంచెం ఉండాలి అదో ఇదో. మరి ఇంత దిగజారుతానమా? వాళ్ళు నిజానికి అట్లా ఇబ్బంది పడితే వాళ్ళ ఆత్మధైర్యం నింపి ఇట్లా కాదా మీకు పరిష్కారం చూపిస్తాపా అని చెప్పి ఓ వార్త రాయడమో లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేటట్టుగా చేయడమో లేకుంటే వేరే రకమైన నిరసన కార్యక్రమాన్ని ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదని చెప్పి పక్కన పెట్టేసి వేరే రకంగా నిరసన తిరగడం నేర్పియాలి. కానీ మందు డబ్బాలు ఇచ్చి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి వాళ్ళని ప్రేరేపిస్తారా? ఇంకా వార్త ఈ ప్రధాన మెయిన్ పేపర్లో ఈ వార్త వేసి ప్రజలను రెచ్చగొడతారు, ఇంకా రైతులు రెచ్చగొడతారా? ఆత్మహత్య చేసుకోమని అట్లా ప్రేరేపిస్తారా?